50 కోట్ల చిట్టీల స్కామ్ రాత్రికి రాత్రే పరార్. కడపలో కలకలం. కడప జిల్లాలో భారీ చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. మాటలతో ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఈ ఘటనతో వందలాది మంది బాధితులు రోడ్డున పడ్డారు. స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న నాగేంద్ర వర్మ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం పేరుతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించాడు. మొదట చిన్న మొత్తాలతో చిట్టీలు ప్రారంభించి తర్వాత కోటి నుంచి 5 కోట్ల రూపాయల వరకు భారీ చిట్టీలు నిర్వహించాడు. అంతేకాదు అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి వ్యాపారులు, స్థానికులు, బంధువుల నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందనే ఆశతో చాలా మంది తన జీవిత పొదుపులని అతని చేతిలో పెట్టారు. కానీ డబ్బులు తిరిగి ఇచ్చే సమయం రాగానే నాగేంద్ర వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కుటుంబంతో కలిసి రాత్రికి రాత్రి కనిపించకుండా పోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు రాజంపేట పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదులు చేశారు. రాజంపేటతో పాటు తిరుపతి, కోడూరు, ఉబులవారిపల్లి, పుల్లంపేట ప్రాంతంలో కూడా అతని నెట్వర్క్ విస్తరించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఈ మోసంలో నాగేంద్ర వర్మ ఒక్కడే కాదని అతని వెనుక మరో 3 కీలక వ్యక్తులు ఉన్నారని బాధితులు చెబుతున్నారు. అయితే వారి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ కేసులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నాగేంద్ర వర్మ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడని బాధితులు చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు నాగేంద్ర వర్మ దొరికాడా? 50 కోట్ల స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాకే తెలియనుంది. ఇలాంటి తాజా వార్తల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీపిలాజీలో బోగస్ ఆఫీస్ పెట్టి 45,000 బాడీ పెట్టి 5 ఏళ్ళ నుంచి ఈ పని చేసి బాధ్యతగా ఉన్నారు. నాగేంద్ర